బ్రేకింగ్ న్యూస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. సేనాను తన లెటర్ సైరన్తో అప్రమత్తం చేసే యత్నం చేశారు. సైనికులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుష్ట శక్తుల దృష్టి సోకకుండా కాపు కాస్తున్న సైనికులు, వీర మహిళలు, ఇతర నాయకులను ప్రశంసించారు. మన సేనలపై వ్యక్తిగత ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు ఆపాదించే యత్నం చేస్తున్నారు. ఆపై కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాల ద్వారా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వివాహితర సంబంధాల ప్రచారాన్ని పార్టీపై రుద్దే యత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటిని మనం తప్పకుండా తిప్పికొట్టాలని సైనికులకు సూచించారు పవన్ కళ్యాణ్. ఎన్ని అడ్డంకులు వచ్చినా పార్టీ ప్రయాణం అప్రతిహతంగా చెప్పారు ఆయన. అయితే ఇందుకు గాను సైనికులకు కృతజ్ఞతలు చెప్పారు సేనాని పవన్ కళ్యాణ్. ఏది ఏమైనా అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలన్న కీలకమైన కామెంట్స్ చేశారు పవన్. ఇదిలా ఉంటే జనసేనపై దృష్టి సారించిన ఆ దుష్ట శక్తులెవరు అన్న అంశంపై ప్రస్తుతం విస్తృత చర్చ సాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఏదైతే అటు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చూస్తున్నామో, అలాగే తన కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు కూడా చూస్తున్నాము, అంటే ఇవన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి చేసి ఉండొచ్చు. సో దీనిపై అటు జనసేన కార్యకర్తలు కానీ అధికారులు కానీ ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ టార్గెట్గా కొంతమంది వ్యక్తులు లేకపోతే సోషల్ మీడియా వేదికగా కావాలని జనసేన పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే జన సైనికులు, వీర మహిళలు ఆ దుష్ట శక్తుల నుండి కాపాడుతున్నారంటూ నిన్న పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారాయి. ఎందుకంటే జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్న ఆ దుష్ట శక్తులు ఎవరు, ఎందుకు డ్యామేజ్ చేయాలనుకున్నారు అనే అంశం మీద పొలిటికల్గా చర్చ జరుగుతుంది. అంతేకాదు ముఖ్యంగా కొన్ని జనసేన పార్టీలు ఉన్నటువంటి నాయకులు లేదా కార్యకర్తల మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు, వ్యక్తిగత విభేదాలు, ఆర్థిక లావాదేవీలు లేకపోతే వివాహేతర సంబంధాలు వంటి అంశాలని, వ్యక్తిగత ఎజెండా అంశాలను తీసుకొచ్చి పార్టీ మీద రుద్దుతున్నారు. దాని కారణంగా పార్టీకి డ్యామేజ్ జరుగుతున్న అంశాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అలాంటి దుష్టశక్తుల నుండి కాపాడుతున్నటువంటి జన సైనికులకు, వీర మహిళలకు కృతజ్ఞతలు అంటూ నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. పార్టీని కాపాడుకుంటూ వస్తున్నటువంటి కాపు కాస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రాజ్యాంగబద్ధంగా ఒక అధికారంతో కాదు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా జనసేన పార్టీ ప్రయాణం కొనసాగిస్తుంది. ఈ ప్రయాణంలో అందరూ తోడుగా ఉంటున్నారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల అంశాన్ని కూడా పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మీద ఈ మధ్య రాజోలకు సంబంధించినటువంటి విషయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, కొన్ని ఆడియో లీకులు రావడం పైన కొంత చర్చ జరిగింది. అంతేకాదు ఆ నాయకుల మీద మహిళా కమిషన్ కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తిగత నాయకుల మీద వ్యక్తిగత వస్తున్నటువంటి ఆరోపణలు లేదా విమర్శలు పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటి నుంచి కూడా రక్షించే ప్రయత్నం వీర మహిళలు, జన సైనికులు చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అండగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చారు. అఖిల, ఇప్పటికే అటు నాయకులతో పాటు కేడర్ను కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్నారు పవన్. అయితే దీనిపై ఏమైనా యాక్షన్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా? సో పవన్ దీనిపై ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే పిఠాపురంలో ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ చాలా గట్టిగానే మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు పార్టీ మీదో లేకపోతే తన మీదో మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్ట్రైట్గానే వార్నింగ్ ఇచ్చారు. కొన్ని సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానల్స్ జనసేన పార్టీని టార్గెట్ చేసుకుని లేకపోతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని కావాలని విషప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ మండిపడుతుంది. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారిపై ఇకమైనా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా చెప్పారు. జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ లేకపోతే జనసేన పార్టీలో వ్యక్తుల మధ్య జరిగే ఇష్యూస్ని, ఆర్థిక లావాదేవీలని తీసుకొచ్చి పార్టీ మీదకో లేకపోతే పవన్ కళ్యాణ్కు ఆపాదిస్తే కనుక ఖచ్చితంగా అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా చెప్పారు. ఆ దిశగా పార్టీ కూడా కొన్ని ఆలోచనలు చేస్తుంది, కసరత్తు కూడా చేస్తుంది. ఇకపైన పూర్తి స్థాయిలో పార్టీ మీద దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలకు ఉపేక్షించే అవకాశం కూడా కనబడుతుంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ సడన్గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత నిజంగా ఈ స్థాయిలో దుష్టశక్తులు లేకపోతే పార్టీ మీద ఎంత డ్యామేజ్ చేసే ప్రయత్నం జరుగుతుందనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ కూడా చెబుతుంది. అఖిల, రాజేష్, అయితే ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా చూస్తూ ఊరుకోమంటే అటు కూటమి చెప్పుకొస్తుంది. మరి ఇప్పుడు ఇటు జనసేనపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వారిపై అటు టీడీపీ కూడా ఏమైనా స్పందించే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చా?
ఖచ్చితంగా కూటమిలో పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కానీ లేకపోతే వ్యక్తిగత విషయాల మీద ఎవరు మాట్లాడిన లేకపోతే ఫేక్ ప్రచారం తీసుకొచ్చిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని హోంమంత్రి మాట్లాడుతున్నారు. నారా లోకేష్ కూడా చెప్తున్నారు. దానికోసం సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టే వాళ్ళ మీద కఠిన చర్యల కోసం ఒక చట్టాన్ని ఒక బిల్లును కూడా తేబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశంలో ఆ బిల్లు కూడా ఆమోదం పొందే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇప్పుడు జనసేన పార్టీని పూర్తిగా పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదిక ఆ పార్టీ మీద దుష్ప్రచారం చేయడం లేకపోతే వ్యక్తిగత విషయాల్ని పార్టీ మీద రుద్దడం వంటి చేస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కూడా ఈ అంశం మీద దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కూటమిలో కీలకంగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఇలాంటి దుష్ప్రచారం చేయడం ద్వారా ప్రజలు కొంత బ్యాడ్ ఒపీనియన్ వెళ్తుంది. కాబట్టి అలాంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అఖిల రైట్ రాజేష్, థ్యాంక్ యూ.